హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి వంట ఒకటి నేను చేయడము తినడము నిజంగా ఫస్ట్ టైం అన్నమాట. సో దానికోసం అయితే ఇక్కడ మైదా పిండిని మనం చపాతీలకు ఎట్లా అయితే చేసుకుంటామో అట్లా మనం పిండి కలిపి అయితే పెట్టుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మ్యాంగో అన్నమాట. ఇక్కడ మ్యాంగోను మంచి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇట్లా మన దీన్ని ఏమంటారు, జ్యూస్ లాగా అయితే తయారైతే చేశాను. ఇంకా తర్వాత కొబ్బరి అయితే ఒక మన చిన్న బౌల్ ఉంటుంది కదా, దాంట్లో అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన గీ అన్నమాట. సో ఇవన్నీ అప్పటికప్పుడు తెప్పించి చేస్తున్నాను, ఎందుకంటే ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని దాంట్లో మన నెయ్యి అయితే వేసుకున్నాను. ఒక టీ స్పూన్ అంత నెయ్యి వేసుకొని ఇది కొంచెం అదంతా కరిగాక దీంట్లో మన ఏవైతే మన కొబ్బరి ఉందో కొబ్బరి తురుము అయితే వేసి అయితే ఫ్రై అయితే చేశాను. ఫ్రై చేసిన అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో చక్కెర వేసుకున్నాను. చక్కెర చాలా తక్కువ అయితే వేసాను అన్నమాట. ఇంకా చక్కెర అంతా కూడా కరిగిపోయిన తర్వాత మన మ్యాంగో జ్యూస్ ఏదైతే ఉందో ఆ జ్యూస్ని కూడా వేసి మొత్తం ఇదంతా దగ్గరికి రావాలన్నమాట. ఒక చిన్న ముద్ద టైప్ రావాలి. సో అప్పటి వరకు అయితే దీన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. సిమ్లో పెట్టేసుకొని మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఒక చాలాసేపటి తర్వాత చేస్తూనే ఉన్నాను అన్నమాట. ఇక్కడ అయితే నేను చూసిన వీడియోస్లో కొన్ని సెర్చ్ చేశాను అనమాట. దాంట్లో కొంతమంది వీటితో పాటు రవ్వ కూడా యాడ్ చేశారు. ఇంకా నేనైతే రవ్వ కాకుండా కొబ్బరి మన మ్యాంగో ఇదే వీటితోనైతే చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత మనకైతే ఇక్కడ ఒక చిన్న అంటే దగ్గరికి అయితే వస్తుంది. ముద్దల్లాగానైతే నేను చేయలేదు, కానీ ఇక్కడ దగ్గరికి అయితే వచ్చిందనమాట. ఇంక ఇట్లా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఆఫ్ చేసుకొని ఇది కొంచెం ఆరిన తర్వాత మనం ఏదైతే మైదా పిండి చేసుకుని పెట్టుకున్నామో వాటితో ఇప్పుడు మనం చపాతీలు తయారు చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకైతే ఒక 15 కావచ్చు దగ్గర అయితే ఒక చిన్న చపాతీలాగా చేసుకొని దాంట్లో కొంచెం ఏదైతే మన ఇది ఉందో మ్యాంగోది ముద్ద, ఆ ముద్ద పెట్టి మనం దాన్ని చిన్నగా ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ నేను ఫస్ట్ టైం చేయడం వల్ల నాకు ఇక్కడ అంత పర్ఫెక్ట్గా రాలేదని అయితే అనిపించింది. ఇది ఫస్ట్ అన్నమాట. అంటే ఫస్ట్ ఒక చపాతీ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లనే వచ్చేసరికి మళ్ళీ దాని మీద ఇంకొక చపాతీ అయితే వేశాను. ఇక్కడనైతే నేను దీన్ని అయితే కాలుస్తున్నాను అనమాట. అయితే నేను చూసిన వీడియోస్లో చాలా చపాతీలు వాళ్ళకి పొంగుతూనే వచ్చినాయి. నాకైతే ఇది ఒక్కటే పొంగింది. ఫైనల్గా మన చిన్న చిన్న భక్ష్యాలని వచ్చు వీటిని ఆల్మోస్ట్ అట్లనే ఉన్నాయి అనమాట. రెడీ అయితే చేసుకున్నాను. ఇంకా కొంచెం ఇదైతే మిగిలిందన్నమాట. దీన్ని వేరే ప్రాసెస్లో ట్రై చేద్దామని అనుకున్నాను, కానీ మా హస్బెండ్ ఇంకా చాలు నీ ప్రయోగాలు అని చెప్పేసి అయితే మొదలుపెట్టిండు. ఇంకా తర్వాత ఇవన్నీ అయితే అయిపోయిన తర్వాత టేస్ట్ చేద్దామని చెప్పి అయితే కూర్చున్నాను. నిజం చెప్తున్నా, అంటే చేసే విధానంలో ఏదైనా మిస్టేక్ అయిందని నాకు తెలియదు, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అంటే మనం భక్షాలు తిన్నప్పుడు ఎట్లాంటి ఫీల్ అయితే మనకు కలుగుతుందో ఇక్కడ ఆ మ్యాంగో ఫ్లేవర్ మనకైతే కన్ఫామ్గా తెలుస్తుంది అన్నమాట. పుల్లగా తీయగా భలే మంచిగా అనిపించింది నాకైతే నిజంగా. అంటే ఫస్ట్ టైం చేసినా కూడా ఫెయిల్ అయితే అవ్వలేదు, సక్సెస్ అయితే అయిందన్నమాట. ఈ రెసిపీ ఎంతమంది తెలుసా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.